Good morning, friends. మనం సీతాస్ యోగా టీనా మరియం మేడం రాసిన పుస్తకంలో ఉన్నాము. పుస్తకం నుండి ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఆరో భాగంలో అంటే కంటిన్యూ చేసుకుంటూ వస్తే మనం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చెప్పుకుంటూ వస్తున్నాము. సో 6th పార్ట్ వరకు వచ్చాం. సో ఈ పుస్తకంలో 24 చాప్టర్స్ ఉన్నాయి. మనం ఇంకా సెకండ్ చాప్టర్ లోనే ఉన్నాం ప్రస్తుతము. ముఖ్యంగా మరి ఈ పుస్తకము దేవాని అనే మాస్టరు సీతమ్మ టైంలో ఎండ్లేట్ అయ్యింది. సో ఆవిడ మన డీనా మేడం మేడంకు కనెక్ట్ అయ్యి తన సీతమ్మతో ఎక్స్పీరియన్సెస్ తను ఏదైతే సీతమ్మ ద్వారా గైడ్ పొందిందో నేర్చుకునేందో అవన్నీ మనకు డీనా మేడం మేడంతో పంచుకుంది. సో సింపుల్ గా చెప్పాలంటే దేవాని ఆ టైంలో ఉండేది. తనకు తన పిల్లలు పుట్టారని తన భర్తకి ఇంకో పెళ్లి చేయడము, సవతితో ఇబ్బందులు పడడము, మొత్తానికి పిల్లలు పుట్టడము, ఒక అమ్మాయి చనిపోవడము, తను డిప్రెస్ అవ్వడము, తర్వాత తను డిప్రెస్ నుంచి కోలుకుని తన ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ గా ఉండడము, సవతితో రిలేషన్స్ బాగు చేసుకోవడము, ఇదంతా మనం ఫస్ట్ చాప్టర్ లో తెలుసుకున్నాం. మరి ఈ సెకండ్ చాప్టర్ లో తను అడవికి వెళ్ళినప్పుడు ఆ తనకి ఎవరైతే కళలో కనిపిస్తున్న గైడ్ చేస్తున్న దేవి ఉందో ఆ దేవిని ఆ మాతని అడవిలో కలవడము, తను ఎంత గొప్పగా వంట చేస్తుంది, ఎలా జీవిస్తుంది, పిల్లలతో ఎలా ఆడుకుంటుంది, అవన్నీ తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయి అన్నమాట. సో అవన్నీ అనుభవాలతో తను తను ఇక్కడ వరకు తనకు కనిపిస్తున్న మాత సీతమ్మ అని తనకు తెలియదు. తనకు లోపల ఉండి గైడ్ చేసే దేవి, కళ్ళ ముందు కనిపించిన దేవి ఇద్దరు సీతమ్మ అని తనకు తెలియదు. సో ఇంతవరకు మనం తెలుసుకున్నాము. ఇది మరింత వివరంగా తెలుసుకోవాలంటే సుజాత లైఫ్ స్టైల్, పిఎంసి సుజాత లైఫ్ స్టైల్లో పాత వీడియోలన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. సో మరి ఇవాళ మనం కొనసాగిద్దాం. సో తను మాత దగ్గరికి వెళ్ళింది కదా, మాత వండే విధానము అవన్నీ తనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాయన్నమాట. సో అది ఈరోజు తెలుసుకుందాం. సో తను మాత వండే విధానం చూసింది. మాత ఏ విధంగా వంటకు ఫుల్ అటెన్షన్ ఇవ్వడము, ఎంతో ఆత్మశక్తిని ఆ ఆహారంలో పెట్టడము, అంటే ఎంతో ఏకాగ్రతతో ఎంతో శక్తితో సీతమ్మ వండడం, ఆ ఆహారంలో ఆత్మశక్తిని నింపడం, ఇవన్నీ చూసింది కదా. తను కూడా తన ఇంటికి వచ్చి తన జీవితంలో అవి ఆచరించడం మొదలెట్టింది దేవాని. తను దేవాని ఏ పని చేస్తున్నా తనను తను ప్రశ్నించుకునేది. ఈ పరిస్థితిలో మాత ఎలా పని చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ ఎట్లా చేస్తుంది, ఏ పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది. సో ఇలా తను ఆలోచిస్తూ రోజంతా మాత ఎలా ఉంటుంది అని రోజంతా ఇట్లా ఆలోచిస్తూ తను కూడా అలా ఆచరించేది. సో సో ప్రతి దాంట్లో కూడా మాత కొత్త అర్థం, ఏ పని చేసినా ఎంతో అర్థవంతంగా కొత్త అర్థంతో తను చేయడము, చెప్పడము, ఈ దేవాని యొక్క జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చిందంట, ఎంతో ప్రభావం చూపించింది. సో ఈ దేవాని జీవితంలో ఈ వంట చేయడం అనేది ఎంతో పవిత్రమైన పనిగా మారింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ దేవాని ఒకటే కాదు, మరి దేవాని రూపంలో సీతమ్మ మనందరికీ మరొక్కసారి ఆ వండే వంట ఎంతో పవిత్రమైనదిగా, ఎంతో ఆత్మశక్తిని మనం దాన్ని నింపుతూ మనం వంట వండాలి అని మరొక్కసారి మాస్టర్స్ మన ముందుకు ఈ పాయింట్ని తీసుకొచ్చారు. సో ఇంకా మరి దేవాని ఏం చెప్తోందంటే, తను
తన భర్తను, తన సవతిని, అనుని చక్కగా చూసుకుంటా ఉంది. ఇంకా ఎందుకంటే వాళ్ళు తమ కూతురు సహజ మరణం నుండి వాళ్ళు ఇంకా బయటపడలేదు. సో వాళ్ళని చూసుకుంటా ఉంది. కానీ తను మాత్రం ఆ వంట మాత్రం ఎంతో పవిత్రమైన కార్యంగా చేస్తూ ఆ వంటలో ఎంతో శక్తిని, ఆత్మ యొక్క శక్తిని నింపుతూ తను దేవాని వంట చేయసాగింది. సో బయట నా జీవితం అయితే పెద్దగా మారలేదు. నా ఇంటి పనులు చేస్తూ వచ్చాను. అనుకు సపోర్ట్ చేస్తూ వచ్చాను పిల్లల్ని పెంచడంలో. సో ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు. ఇంకొక చిన్న బుడ్డోడు పుట్టాడు. సో నలుగురు పిల్లలతో చాలా పని ఉంది. బట్ లోపల మాత్రం నేను మారుతూ ఉన్నా. నేను బయట ఏ పని చేస్తున్నా నా మనసు మాత్రం మాతతో ఉంది. ఇది చిన్నప్పుడు నాతో కనెక్ట్ అయిన మాత. ఇన్నర్ కనెక్షన్ ఒకటే మాత కాదు. ఇన్నర్ తో కనెక్ట్ అయి ఉండే మాత ఒకటే కాదు. సజీవ రూపం. సజీవ రూపంతో నేను చూశాను. నిజమైన మాతను నేను చూశాను. సో తను కూడా నాలాగా ఎన్నో పనులు చేస్తా ఉంది. వంట చేస్తా ఉంది, క్లీన్ చేస్తా ఉంది, పిల్లల్ని పెంచుతా ఉంది. సో కానీ ఇవన్నీ తను ఎన్నో ఉన్నతమైన మానసిక స్థితిలో ఆ పనులన్నీ చేస్తా ఉంది. అలాగే వీటన్నిటితో పాటు నాతో కూడా కనెక్ట్ అయి ఉంది. నా అలాగే ఇంకెంత మందితో కనెక్ట్ అయి ఉందో నేను అంచనా మాత్రం వేయగలను. సో ఒక సంవత్సరం తర్వాత మాతని ఈ విధంగా ఫస్ట్ టైం కలిసింది కదా అడవిలో. సో ఒక సంవత్సరం తర్వాత తను దేవాని అడవిలో మొక్కలు ఏదో ఔషధ మొక్కలు తీసుకోవడానికి వెళ్ళింది. అప్పుడు ఇద్దరు మధ్య వయస్సుల మా మనుషులు, ఇద్దరు మగవాళ్ళు అక్కడ అడవిలోకి వచ్చి దారి తప్పినట్టు అటు ఇటు చూస్తున్నారు. సో ఈమె వెళ్ళి, ఏం కావాలి మీరేం, మీకు నాకు ఈ ప్రాంతం బాగా తెలుసు, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను అని వాళ్ళతో మాట్లాడింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇక్కడ మహారాణిని కలవడానికి వచ్చాము, ఒక ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చాము అని అంటుంది. మహారాణి ఇక్కడ అని ఈమె ఆశ్చర్యపోతుంది. సో మహారాణిని ఇక్కడ ఎందుకు వెతకాలనుకుంటున్నారు మీరు అంటే, ఆ సో మాకు చెప్పారు మహారాణి ఇక్కడ ఆ కుటీరంలో ఉంటుంది అని, ఈ యొక్క అడవికి అటువైపులో ఉన్న కుటీరంలో ఉంటుందని. కానీ ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, మేము దారి తప్పి ఇక్కడ ఈ రౌండే తిరుగుతున్నాము అని అంటారనమాట. సో అప్పుడు ఈమె గుర్తు చేసుకుంటుంది ఏమనంటే, సో కొన్నేళ్ల ముందు కొన్ని రూమర్స్ వచ్చాయి. ఏమని, మహారాణి అడవి వచ్చి మా ప్యాలెస్ వదిలేసి అడవికి వెళ్ళిందని, తమ పిల్లల్ని అడవిలో స్వేచ్ఛగా బాగా పెంచాలనుకునిందని ఒక రూమర్. ఇంకొకటి ఏమైందంటే, లేదు తన ఆరోగ్యం ప్యాలెస్ లో బాగా ఉండడం లేదు కాబట్టి తను తనను తాను ప్యాలెస్ యొక్క డిమాండ్స్ నుంచి దూరంగా ఉండాలని అడవికి వెళ్ళిందని. ఇంకొక రూమర్ ఏమైందంటే, లేదు లేదు మహారాణి ప్యాలెస్ లోనే ఉంది, తను బయట ఎక్కువ కనిపించట్లేదు అంతే అని ఇవన్నీ గుర్తు చేసుకునింది. మొత్తానికి తేరుకుని వీళ్ళని అడిగింది అనమాట, మీరు ఎందుకు మహారాణిని ఇక్కడ కలవాలనుకుంటున్నారు అని అంటే, వాళ్ళల్లో ఒకరు నవ్వుతూ ఇలా జవాబిచ్చారు, మాకు మేమున్న ప్లేస్ కు అయోధ్య అనేది చాలా దూరం. సో మహారాజుని కలిసే బెస్ట్ మార్గం ఏదంటే మహారాణి ద్వారా కలవడమే. ఏదైతే తన అటెన్షన్ కు మా మా మహారాణి వద్దకు తీసుకెళ్ళామనుకోండి, అది ఆటోమేటిక్ గా తను మహారాజు వద్దకు తీసుకెళ్తుంది. సో మా విన్నపం ఏమంటే, మా ఊరి దగ్గర ఉన్న అడవి ఒక అడవి ఉంది మా ప్రాంతానికి, దానికి కొంచెం ఇబ్బంది వచ్చింది. అది మాతకు చెప్పుకుంటే తను ఎంతో అడవికి అడవులన్నా వీటికి ఎంతో కేర్ ఇస్తుంది కదా. సో ఆ విధంగా మాకు సహాయం అవుతుందని భావించి వచ్చాము అని చెప్తారనమాట. సో ఈమె అంటుంది, సో నాకైతే మాత ఉన్నట్టు ఇక్కడ తెలీదు, ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఇక్కడ దగ్గరలో ఎక్కడ మహారాణి ఉన్నట్టు నాకు తెలీదు. సో ఇక్కడ క్లియర్ చూడండి ఫ్రెండ్స్, ఈమెకు కనిపిస్తున్న మెడిటేషన్ లో కానీ తను కుటీరంలో కలిసిన దేవి మాత ఋషి అనుకుంటా ఉంది తప్ప తను మహారాణి సీత అని ఈమెకు తెలీదు.
సో అందుకే అక్కడ వచ్చిన వాళ్ళకి అదే అంటుంది. నాకైతే ఇక్కడ మహారాణి ఉన్నట్టు దగ్గరలో నాకు తెలీదు అని అనగానే వాళ్ళు ఓకే. థ్యాంక్ యూ అని చెప్తూ అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఈమె తిరిగి వెళ్తుంటేనే సడెన్‌గా ఆమెకు గుర్తొస్తుంది. అరే! నేను మాతకి వీళ్ళకి పరిచయం చేయొచ్చు కదా! మాత వీళ్ళకి హెల్ప్ చేస్తుందేమో మహారాణిని కలవడానికి అని చెప్తూ వాళ్ళ దగ్గరికి ఆహ్, ఆగండి అని చెప్పి వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్తుంది. నాకు ఒకరు తెలుసు ఈ అడవిలో. తను ఒక గ్రేట్ ఋషి. అంతకన్నా ఎక్కువ. ఆహ్ తనని ఎలా మాటల్లో వివరించాలో నాకు తెలీదు. తను ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. తను మీకు హెల్ప్ చేయొచ్చు. మహారాణి ఎక్కడుందో అని అంటుందనమాట. సో, వాళ్ళు సంతోషపడి ఈమెకు థాంక్స్ చెప్తారు. అయితే మాకు ఆ దారి చూపించండి అని చెప్తే ఆమె ఇక్కడ దగ్గరలో అంత దూరంలో అయితే లేదు. రండి నేను మిమ్మల్ని ఆమె దారి చూపిస్తాను అంటుంది. ఆమె ఖచ్చితంగా మీకు మహారాణికి వెళ్ళే మార్గం చూపించొచ్చు అని అంటుంది. సో, తర్వాత ఈమె ఆలోచిస్తుంది. మాత ఏమో ఒంటరిగా ఉండాలనుకుంటుంది కదా! మరి వీళ్ళని పోయి అక్కడికి పంపించడం కరెక్టేనా అని ఒక డౌటొస్తుంది. కానీ వాళ్ళకేమో మహారాణి కలవడం అత్యవసరం. మాత అయితే ఈ విషయంలో వాళ్ళకు హెల్ప్ చేయగలదు. మరి ఎవరు హెల్ప్ చేస్తారు? మాత అయితే చేయగలదు. అయితే మాత అయితే ఏమనుకోదులే వీళ్ళని మాత దగ్గరికి తీసుకెళ్తే అని తనను తాను సమాధానపరుచుకుని సో, వాళ్ళని అటువైపు తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి ఆహ్, వాళ్ళకక్కడ అక్కడ కొంచెం తిరిగి అటు వెళ్ళండి. అక్కడ కుటీరం ఉంటే మీరు కలవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో, వాళ్ళంటారు ఆహ్, "మీరు కూడా వచ్చి కలవరా? మీరు ఆ ఋషి గురించి ఎంతో గొప్పగా చెప్పారు కదా!" అనంటే తనంటుంది ఆహ్ ఆ! లేదు. నేను నన్ను నేను వెయిట్ చేస్తా. తను నన్ను పిలిస్తేనే నేనొస్తాను అని చెప్పి తనింక ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మ్యాటర్ గురించి పెద్దగా ఆలోచించదు. సో, మాత ఎంతో కరుణతో ఉంటుంది. సో, వాళ్ళక్కడ వెళ్ళినందుకు తనేం అనుకోదని భావిస్తున్నా, తను వాళ్ళకి హెల్ప్ చేస్తుందేమో మహారాణిని కలవడానికి అని అనుకునేసి ఇంకా ఆ టాపిక్ గురించి ఇంకా వదిలేస్తుంది. సో, కొన్ని నెలలవుతాయి. కొన్ని నెలలైన తర్వాత ఈమెకు ఒక టౌన్‌లో ఒకరికి ఆహ్, ఆహ్, డెలివరీ టైంలో కష్టమొచ్చి వాళ్ళకు ఆ డెలివరీ టైంలో కొన్ని మందులు ఆయుర్వేద మందులు కావాలి అనేది మెసేజ్ వస్తుంది. సో, వాళ్ళకు సరైన మొక్కలు యేసుకొని ఒక బండిలో ఈమె భర్త ఆ టౌన్‌కు వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఆ ప్లాన్స్ ఇవ్వడము, ఆహ్, అక్కడ ఇద్దరికి ఈ మందులెలా వాడాలని చెప్పడము, ఇవన్నీ చేసి ఇంకా, ఇంకా వాళ్ళ ఊరికి తిరిగి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటారు. వెళ్ళే ముందు అక్కడ మార్కెట్‌లోకెళ్ళి చూద్దాము, ఏదైనా ఎక్స్‌చేంజ్‌లో దొరుకుతుందా అని చూస్తారు. సో, ఆ కాలంలో డబ్బనేది లేదు. ఎక్స్‌చేంజ్ అనేది ఉండేది. బార్టర్ సిస్టమ్. అంటే మన దగ్గర ఉన్న వస్తువులు అక్కడికి వచ్చి వాళ్ళ వస్తువులు మనం తీసుకోవచ్చు. సో, అక్కడికెళ్తే అక్కడ ఎన్నో కొత్త వస్తువులు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చూడని కొత్త కొత్త వస్తువులు ఆ మార్కెట్‌లో ఉన్నాయి. కొన్ని తీసుకున్నాను. చేతిలో పట్టుకున్నా. తీసుకుందామా బా అని. కానీ దాన్ని తిరిగి పెట్టేసా. ఎందుకు అంటే దాంతో పెద్ద అవసరమైతే ఏమీ లేదు. అదొక మనసును మళ్లించే విషయమే డిస్ట్రాక్ట్ అవుతుంది కానీ దాంతో పెద్ద అవసరం ఏమీ లేదు అని ఆహ్, దేవాని అనుకుంటుంది. సో, ఇదొక గొప్ప విషయం అనిపిచ్చింది నాకు. ఎందుకంటే, మనం ఏది తోచితే అది కొనేస్తూ ఉంటాం. నా ఆహ్, ఆహ్, ఏదే అవసరం అనిపిస్తే ఇది కొనేద్దాంలే, అది కొనేద్దాంలే అని అనుకుంటూ ఉంటాం. సో, తను అక్కడ ఎంతో విషయాలు తనని అట్రాక్ట్ చేసిన కొత్త కొత్త వస్తువులు అట్రాక్ట్ చేసిన ఈ వస్తువులతో నాకు పెద్ద అవసరం ఏమీ లేదు. ఇవన్నీ నా మనసు ఒక డిస్ట్రాక్షన్స్ అంతే. మనసు మళ్లించే వస్తువులంతే అని తనను తాను సమాధానపరుచుకుని ఆహ్ అక్కడ అనుకుంటుంది. సో, అక్కడ ఒక షాప్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆమెని పలకరిస్తారు. ఆహ్, పలకరించి ఏమంటారనమాట, "మీరు ఆమెనే కదా! మాకు అడవిలో మహారాణి దగ్గరికి వెళ్ళే ఆహ్, మార్గాన్ని చూపించారు" అంటే ఈవిడ కూడా వాళ్ళని గుర్తుపడుతుంది. సో, ఈవిడేమంటుందంటే, "మీరు మరి మహారాణిని కలిసారా? ఆ ఋషి మిమ్మల్ని హెల్ప్ చేసిందా మహారాణిని కలవడానికి?" అని
అంటుందనమాట. సో, వాళ్ళేమంటారంటే, "మీరు చెప్పిన రిషి అయితే మాకు కనిపించలేదు. మేము మహారాణినే కలిసాము. మీకు చాలా థాంక్స్. మీరు చెప్పినట్టే అటు వెళ్ళాము. అక్కడ 2 కుటీరాలున్నాయి. ఒక ఆవిడ బయట కుటీరం దగ్గర నిలబడి ఉండింది. తను మేమెందుకొచ్చామో తెలుసుకొని కానీ తనకు ఆహ్, తెలుసు మేము ఎగ్జాక్ట్‌లీ ఎందుకొచ్చాము. తనేం చెప్పిందంటే, "మహారాణి రెస్ట్ తీసుకుంటోంది" అని చెప్పినప్పుడు వీళ్ళు తిరిగి వెళ్ళాలి అనుకున్న సమయంలో ఆ లోపల నుంచి ఒక వాయిసొచ్చింది. "సోమ వాళ్ళని లోపల రానివ్వు. వాళ్ళని నేనే పిలిపిచ్చాను" అని ఆహ్, ఒక ఒక ఆవిడ తలుపు దగ్గరికి రావడము. అదెవరో కాదు సాక్షాత్తు మహారాణే. మేము ఆవిడని ఒకసారి అయోధ్యలో చూసాము. సో, మీకు చాలా థాంక్స్. అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళినందుకు. తను మాతో కూర్చొని, ఆ అడవి యొక్క విషయాలు ఎన్నో తెలుసుకొని, ఆహ్, తను మాకేం చెప్పిందంటే, "ఈ విషయం మహారాజా దగ్గరికి తీసుకెళ్తాను. మీ సమస్య తీరుతుంది" అని చెప్పడము, మమ్మల్ని భోంచేసి వెళ్ళమని చెప్పడము, అలాగే సోమాని మాకు దారి చూపించమని చెప్పడము, ఇవన్నీ జరిగాయి. సో, మీకు చాలా థాంక్స్ మాకా మార్గం చూపించినందుకు. మా మిషన్ పూర్తయింది. మా అడవి సమస్య క్లియర్ అయింది అని ఆయన చెప్తారండి. సో, ఇవన్నీ విన్న ఆమెకు ఏం రెస్పాండ్ ఇవ్వాలో తెలీదు. ఏం రెస్పాండ్ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు నిజమే మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఈమెకి అంతరకు తెలిసిన ఆ స్త్రీ ఆవిడ ఒక దేవి, ఒక మాత, ఒక ఋషి. తనకింకా ఆవిడ మహారాణి అనేది తెలీదు. వీళ్ళంతా నిజమే మాట్లాడుతున్నారా అని కొంచెం వ ఆహ్, ఆశ్చర్యంగా ఉంటుంది. సో, ఈమేమనుకుంటుందంటే వాళ్ళు మాతోనే కలిసి ఉంటారు. మహారాణి కాదు అని కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి ఆహ్, వాళ్ళనడుగుతుంది. "నిజమేనా? మీరు చూసినది మహారాణేనా?" అనంటే వాళ్ళు నవ్వుతూ "మేమెలా మిస్టేక్ చేసుకోగలం? నేను మా బ్రదర్స్ అయోధ్యలో పట్టాభిషేకం సమయంలో వెళ్ళాము. సీతారాముల పట్టాభిషేకం టైంలో మేము వెళ్ళాము. అప్పుడు మహారాజా, మహారాణిని మేము బాగా చూసాము. సో, అక్కడ ఎంతోమంది జనం ఉన్నా మేమెంతో దూరంలో ఉన్నా, మేము వాళ్ళని క్లియర్‌గా చూడగలిగాము. సో, ఆహ్, మనం ఎంత దూరంలో ఉన్నా అందరికీ ఒకే రకమైన అనుభవం ఉంది. ఏమంటే వాళ్ళందరూ ఆ సీతారాములు మాతో క్లోజ్ ఇంటరాక్షన్ ఉన్నట్టు, మాతో పర్సనల్‌గా కళ్ళ ద్వారా ఇంటరాక్ట్ అయినట్టు మేమంతా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యాము. ఆ రోజు మేము మరచిపోలేము. ఎందుకంటే మేమక్కడ నిలబడ్డాము. ఆహ్, ఆహ్, ఆడియన్స్‌లో మేమంతా నిలబడ్డాం పట్టాభిషేకం టైంలో. సో, నాకేమనిపించిందంటే ఆయన అంటున్నారు, ఆవిడ డైరెక్ట్‌గా నన్ను చూస్తున్నట్టు అని. తర్వాత మా బ్రదర్స్‌ని అడిగితే వాళ్ళు కూడా అదే అన్నారు. ఆ మహారాజా, మహారాణి డైరెక్ట్‌గా మమ్మల్ని చూస్తున్నారు అని. చూస్తున్నారు మాకు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అని. అలాగే అక్కడ ఉన్న ఇతరులు కూడా అదే చెప్తున్నారు. వ ఇంత దూరం ఉన్న మహారాజా, మహారాణి మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అని. అని ఆహ్, సో, అక్కడున్న వాళ్ళందరికీ ఆ అనుభవం కలిగింది. ఆ సీతారాములు తమను చూస్తున్నారు, చూసి నవ్వుతున్నారు అని. అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా ఆ అనుభవం పొందారు. సో, ఆ క్షణం నుండి నేను వాళ్ళతో ఒక బాండ్ కలిగి ఉన్నాననమాట వారిద్దరితో. సో, అందుకే నాకు తెలుసు. నేను చూసినది ఆ మహారాణిని చూసాను కాబట్టి మరి నేను అడవిలో కలిసిన ఆవిడని చూసి నేను బెదిరిపోలే. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను కాబట్టి. సో, తను ఆహ్, ఆహ్, నన్ను మహారాణి నన్ను బ్రదర్‌ని ఎంతో సౌకర్యంగా అక్కడ ఉంచింది. తను మనతో ఎంతో చక్కగా మాట్లాడింది. ఒక ఓల్డ్ ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు. ఎప్పుడైతే మేము అడవి యొక్క సమస్య తనకు చెప్పామో, మీరు రాజసింహాసన పట్టాభిషేకం టైంలో ఉన్నారు కదా! నాకు తెలుసు మిమ్మల్ని చూసినప్పుడే మీరు ఆ అడవిని చక్కగా చూసుకుంటారని. మీ ఊరి దగ్గర ఉన్న అడవిని చక్కగా చూసుకుంటారని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఇక్కడ పిలిపిచ్చాను అని ఆహ్, ఆవిడ చెప్పారు. ఆ మహారాణి మాకు చెప్పారు. సో, మీ సమస్య తీరుతుంది అని వాళ్ళకు మాట కూడా ఇచ్చారు. సో, ఈయన చెప్తున్నారనమాట దేవయానితో.
ఆలోచించండి అక్కడ ఎంత మంది వచ్చారు ఆ ఆ పట్టాభిషేకం టైంలో. నేను అంత దూరంగా ఉన్నా కూడా తను నన్ను గుర్తుపెట్టుకునింది, ఎంత ఆశ్చర్యము అని ఆ ఈయన ఆ వ్యక్తి మన దేవానితో చెప్తారనమాట. సో ఆ తను ఎప్పుడైతే ఆ మహారాణి యొక్క పదాలు వాళ్ళు చెప్పారో, మహారాణి చెప్పింది అని, మీరు సింహాసన ఆ పట్టాభిషేకం టైంలో మీరు ఉన్నారు, మిమ్మల్ని చూశాను, ఆ ఇవన్నీ మాటలు, ఆ మహారాణి యొక్క పదాలు వాళ్ళు చెప్తున్నప్పుడు ఈమె ఆ ఆ ఎనర్జీ చూస్తుంది అనమాట. అక్కడ ఒక ఎనర్జీ ఫీల్ అవుతుంది. మాత ప్రెజెన్స్ ని తను ఫీల్ అవుతుంది వాళ్ళు చెప్తున్నప్పుడు. తను మాతతో కనెక్ట్ అయినట్టు ఆ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతుంది మాత అక్కడ ఉన్నట్టు. సో ఇది నిజమేనా అని ఒక క్షణం ఆలోచిస్తుంది. తనని తాను తిట్టుకుంటుంది, లేదులే ఇది నిజం కాదు, ఇది ఇంపాసిబుల్. తనని తాను ఏమనుకుంటుందంటే, అయినా ఏముంది, నాకు మాత్రం తను మాత, వేరే వాళ్ళకు ఏ రూపంలో కనిపిస్తే ఏముంది, ఆ నాకైతే తను చెప్పలేదు కదా, మేబీ ఇది వాళ్ళ మనసు యొక్క ట్రిక్ ఏమో. ఆ, సో వాళ్ళు తమను తాము మహారాణి ముందు కూర్చున్నాం అనుకుని వాళ్ళు, ఇది వాళ్ళ మనసు యొక్క ట్రిక్ ఏమో అని అనుకునేది. సో మొత్తానికి ఆ అలసిపోయారు కాబట్టి వాళ్ళ హస్బెండ్, దేవాని యొక్క హస్బెండ్ కొంచెం పొదుపుగా మాట్లాడుతూ అంటే, సర్లే అని చెప్పేసి ఇంకా ఈవిడ ఆ వాళ్ళ హస్బెండ్ ఇంకా బండిలో బయలుదేరిపోయారు వాళ్ళతో మాట్లాడేసుకుని. సో దారిలో మొత్తము ఈమెకంతా ఆందోళన. ఆ ఇది నాకు తెలిసింది ఆవిడేమో మాతా దేవి, వీళ్ళేమో ఆవిడని మహారాణి అంటున్నారు, ఏంటబ్బా ఇది అని కన్ఫ్యూజ్ అయింది. కానీ నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయినా దేవాని ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళగానే వెంటనే ధ్యానానికి కూర్చునింది. కూర్చుని కూర్చున్న ఇచ్చిందంటే, ఎందుకు ఆశ్చర్యం నీకు అంటూ తనకు ఆ దేవి గొంతు, ఆ మాత గొంతు వినిపించింది. ఏమని, ఎందుకు ఆశ్చర్యం నీకు, ఆ మనందరికీ ఎన్నో ఐడెంటిటీస్ ఉంటాయి, ఎన్నో పేర్లు ఉంటాయి. నేను నీకు మహారాణి కాకముందు నుంచి నువ్వు నాకు తెలుసు, దాని తర్వాత కూడా నాకు గుర్తుంటావు. సో ఇట్లా డిస్ట్రాక్ట్ అవ్వద్దు, వేరు వేరు రూపాలను చూసి, వేరు వేరు వేషాలను చూసి పక్కదారి ఏం పట్టద్దు అని అంటుంది. సో ఆ ఇంకా తాను ఆలోచిస్తుంది, సరే మనం, నా మాత వాళ్ళకి మహారాణిలా కనిపించింది అనుకుందాం, కానీ వాళ్ళు ఏమన్నారు, తను మహారాజాకు చెప్పింది సమస్య తీరింది అంటున్నారు కదా. సో దీని గురించి నేను పెద్దగా ఆలోచించను, నేను మాతకే వదిలేస్తున్నాను, నేను మాతని నమ్ముతున్నా, తను ఏం చేసినా బెస్టే చేస్తుంది, ఆ నా లిమిటెడ్ మైండ్కి ఇది తెలియదులే అనేసి ఇంకా టాపిక్ ని పక్కన పెట్టేస్తుంది. సో తర్వాత తను ఇంకా కొన్ని నెలల తర్వాత అడవిలో తన ఫేవరెట్ వృక్షం దగ్గరికి వెళ్ళింది, ట్రీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆ, తను ఆ ట్రీ, ఆ వృక్షాన్ని కొంతకాలం నుంచి ఆ ఆ, చూడడానికి వెళ్ళలేదంట. సో అక్కడ కింద కూర్చుని ఆ తన వీపు ఆ చెట్టుకు ఆనించుకుని, తను ఆ చెట్టు దగ్గర ఉండి ఎంత సాధన చేసిందో అవన్నీ గుర్తు చేసుకునింది. గుర్తు చేసుకుని ఆ ఇంకా మాత నా జీవితంలో వచ్చినప్పటి నుంచి నా సాధన ఇంకా బాగా అయింది, నేను ధ్యానం ఇంకా బాగా చేసుకోగలుగుతున్నా అంటూ అవన్నీ గుర్తు చేసుకుంది. అది చెట్టుతో చెప్పుకుంటుంది, నువ్వు వీటన్నిటికీ సాక్షి కదా నా ధ్యానానికి, మరి నాకు సపోర్ట్ ఇచ్చావు అంటూ ఆ చెట్టుతో ప్రేమతో చెప్పుకుంటుంది. అలాగే ఆ చెట్టు తిరిగి ఆ చెట్టు యొక్క కాండంకు ప్రేమతో టచ్ చేస్తుంది. తను అప్పుడు ఫీల్ అవుతుంది ఆ చెట్టు యొక్క కొమ్మలు ఈమెకు స్పందిస్తున్నట్టు. సో తను అప్పుడు ఆ చెట్టుతో చెప్తుందనమాట, నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, అలాగే నేను నిన్ను అర్థం చేసుకుంటాను అంటూ ఒక క్షణం ఆగి తనకు తెలియకుండానే ఒక మాట ఆ చెట్టుతో అంటుంది, నాకు అనిపిస్తా ఉంది ఇది మన గుడ్ బాయ్ టైం అని, బాయ్ బాయ్ చెప్పుకునే టైం అని అనుకుంటుంది. తనకే తెలియదు ఆ నోటి నుండి ఆ పదాలు ఎందుకు వచ్చాయి అని. సో మేబీ తను మళ్ళీ ఆలోచిస్తుంది, ఏమైనా చెట్టు ఓల్డ్ అయిపోయింది, ముసలిదైపోయిందని
అలా వచ్చిందేమో, ఏజ్ అయిపోయింది ట్రీకి అని అట్లా అనుకుంటున్నానేమో. ఆ సో మళ్ళీ తను చెట్టు దగ్గర రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. ఇట్లా అనుకునింది. కానీ అక్కడ జరిగిందేమంటే, అప్పుడు ఒక తుఫాను అనేది రావడము, ఆ చెట్టు పోవడం అనేది జరిగింది. అందుకే తనకు తెలియకుండానే ముందే తన చెట్టుకు ప్రేమతో బాయ్ బాయ్ చెప్పిందనమాట. సో, ఇదో చెట్టుతో తను ఎంతలా కనెక్ట్ అయి ఉంది. ఆ చెట్టు తను వెళ్ళిపోతున్నానని బాయ్ బాయ్ చెప్పడము, ఇది ఎంతో అద్భుతమైన విషయం. సో, ఇంకా నెక్స్ట్ ముందుకెళ్తే ఏం జరిగిందంటే ఒకరోజు తను అక్కడే ఆ రోజే ధ్యానంలో వెళ్ళిపోయింది. ధ్యానంలో బాగా కూర్చునుంది. అప్పుడు మాత యొక్క ప్రెజెన్స్ స్ట్రాంగ్‌గా అనిపించింది. ఆ మాత యొక్క ప్రేమ తనలో ధారాళంగా ప్రవహిస్తున్నట్టు ఆహ్, తను ఫీల్ అయింది. ఎంతో ఆనందం, ఎంతో అన్నీ తను చక్కగా ఫీల్ అవుతోందనమాట. సో, అలా కొంత సమయమైన తర్వాత తను కళ్ళు తెరిచి చూస్తే, తన పక్కన సోమ కూర్చొని ఉండడం, ధ్యానంలో ఉండడం చూసింది. సో, ఈమె తిరగడం చూసి సోమ కూడా కళ్ళు తెరవడము, ఈమె ప్రణామం చేయడానికి లేస్తే, సోమ తన చేయి పట్టుకొని కూర్చో అని చెప్పడము ఇంతవరకు ఆహ్, జరిగింది ఫ్రెండ్స్. సో, సోమ మరి ఎందుకు అడవిలోకొచ్చింది? తన దగ్గరకొచ్చింది? దేవానితో ఏం మాట్లాడింది? ఏం క్లారిటీ ఇవ్వడానికొచ్చింది? అనేది మనం ముందు తెలుసుకుందాం.